ఓం శ్రీ పరమాత్మనే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. శ్రీకృష్ణ పరమాత్ముని పాదపద్మాలకు ప్రణమిల్లుతూ శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 3వ శ్లోకం. క్లైభ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఓ పార్థ, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావడం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము. జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో మరియు సామర్థ్యంతో ఉండి బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం మరియు మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీకృష్ణుడు నేర్పుగల గురువు. ఈ విధంగా అర్జునుడిని మందలించిన తర్వాత అతనిని ప్రోత్సహిస్తూ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి అర్జునుడి అంతర్గత శక్తిని పెంపొందిస్తున్నాడు. అర్జునుడిని పార్థ అని సంబోధించాడు. కుంతీదేవి యొక్క మరొక పేరు పృథ, అంటే ఓ కుంతీపుత్రుడా అని అనడం ద్వారా అతనికి తన తల్లి కుంతీదేవిని గుర్తు చేస్తున్నాడు. ఆమె దేవతల ప్రభువు అయిన ఇంద్రుడిని పూజించింది. అతని అనుగ్రహంతో అర్జునుడు జన్మించాడు. కాబట్టి ఇంద్రుడిలాగే అర్జునుడు కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమాలు కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. తన వైభవోపేతమైన పుట్టుకకు తగని దౌర్బల్యానికి వశమైపోవద్దని అర్జునుడిని ఉత్సాహపరుస్తున్నాడు. తన హృదయంలో ఉద్భవించిన అంతర్గత శత్రువులను ఓడించమని సూచిస్తూ మరల అర్జునుడిని పరంతప, అంటే శత్రువులను జయించేవాడా అని సంబోధిస్తున్నాడు. తన క్షత్రియ ధర్మమైన కర్తవ్యాన్ని విస్మరించాడు అర్జునుడు. అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం నైతిక బాధ్యత కాదు, నిజమైన కారుణ్యము కాదు. నిజానికి అది శోకము, చిత్తభ్రాంతి మాత్రమే అని కృష్ణుడు ఈ విధంగా విశదీకరిస్తున్నాడు. దీని మూల కారణం మానసిక బలహీనతలో ఉంది. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై అతని ప్రవర్తన ఆధారపడి ఉంటే అర్జునుడికి అయోమయం, శోకం కలిగి ఉండేవి కావు. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే
ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పౌజార్హవరిసూదన. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను? కార్యాచరణకు పిలుపునిచ్చిన శ్రీకృష్ణుడికి తన మనస్సులో ఉన్న సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు తనకు గౌరవనీయులు, ఆరాధ్యులు. భీష్ముడంటే మూర్తీభవించిన సచ్చీలత. తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కోసం అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అర్జునుడికి విద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు. యుద్ధతంత్రంలో మహామేధావి. అతని నుండే అర్జునుడు విలువిద్యలో ప్రావీణ్యం పొందాడు. ప్రతిపక్షంలో ఇంకొక గౌరవనీయమైన వ్యక్తి కృపాచార్యుడు. అర్జునుడికి అతనంటే ఎంతో గౌరవం. ఇలాంటి మహనీయమైన వ్యక్తులను శత్రువులుగా చూడడం మంచి మనసు గల అర్జునుడికి జుగుప్స కలిగించింది. ఇలాంటి గౌరవప్రదమైన పెద్దలతో వాగ్వాదమే తప్పన్నప్పుడు ఇక వారితో ఆయుధాలతో దాడి చేయడం గురించి ఎలా తలచగలడు? అర్జునుడి మాటలను ఇలా అర్థం చేసుకోవచ్చు. ఓ కృష్ణ, దయచేసి నా పరాక్రమాన్ని శంకించకు. నేను యుద్ధానికి సిద్ధమే. కానీ నైతిక బాధ్యత పరంగా నా గురువులను గౌరవించుట, దయాదులైన ధృతరాష్ట్రుని తనయులపై వాత్సల్యం చూపుట నా యొక్క ధర్మం అంటాడు. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలను అనుభవించడం కంటే యాచకుడిగా బ్రతకడం మేలు. వీరిని చంపితే మనం అనుభవించే ఈ సంపద, భోగాలు రక్తంతో కలంకితమైపోతాయి. అర్జునుడు భిక్షాటన చేసైనా జీవిస్తాను, కానీ ఈ నీచమైన నేరాన్ని మాత్రం చేయను అని అంటున్నాడు. ఒకవేళ యుద్ధం చేసి పెద్దలను, బంధువులను చంపడం అనే ఈ హీనమైన పని చేసిన తన అంతరాత్మ తనను ఈ పని ద్వారా ఈ లోకంలో లభించే ధనము, అధికారము వంటి ఫలాలను అనుభవించనీయదు అని విశ్వసిస్తున్నాడు. ఇక్కడ షేక్స్పియర్ నాటకం మ్యాక్బెత్ ఒక చక్కటి ఉదాహరణ ప్రస్తావిస్తుంది. అందులో ఒక వ్యక్తి అంతఃకరణంలో నేరం చేసిన భావన వలన తన సహజమైన నిద్రను పొందలేకపోతాడు. ఇక అనైతిక ప్రవర్తన ద్వారా వచ్చిన ధనము, అధికారం గురించి ఏం చెప్పాలి? మ్యాక్బెత్ స్కాట్లాండ్లో ఉన్న ఒక ఉన్నతమైన వ్యక్తి. ఓసారి స్కాట్లాండ్ రాజు తన ప్రయాణంలో రాత్రి విశ్రాంతి కోసం అతని ఇంటికి వచ్చాడు. రాజును హత్య చేసి అతని సింహాసనాన్ని లాక్కోవడానికి మ్యాక్బెత్ భార్య అతన్ని పురికొల్పింది. భార్య సలహా మేర ప్రభావితమైన మ్యాక్బెత్ రాజును హత్య చేస్తాడు. దీంతో మ్యాక్బెత్, అతని భార్య స్కాట్లాండ్ మహారాజు, మహారాణులుగా పట్టాభిషిక్తులవుతారు. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మ్యాక్బెత్ తన భవంతిలో రాత్రిపూట కూడా పూర్తిగా లేచి ఉండి అటూ ఇటూ నడుస్తూ కనిపించేవాడు. ఆ రచయిత ఇలా రాస్తాడు: మ్యాక్బెత్ నిద్రను చంపాడు కాబట్టి మ్యాక్బెత్ ఇక నిద్రపోలేడు. మ్యాక్బెత్ హ్యాడ్ కిల్డ్ స్లీప్ అండ్ సో మ్యాక్బెత్ షెల్ స్లీప్ నో మోర్. మహారాణి కూడా అస్తమానం చేతులు కడుక్కుంటూ కనిపించింది. అదేదో కనిపించని రక్తపు మరకలను కడుక్కుంటున్నట్టుగా అనిపించేది. ఈ శ్లోకంలో అర్జునుడు విచారించేదేమిటంటే,
అతను గౌరవనీయులైన పెద్దలను సంహరించి రాజ్యాధికారం సాధించిన మహారాజులకు అందుబాటులో ఉండే రాజభోగాలను అవి రక్తంతో కలంకితమైనందున తన అంతఃకరణ వాటిని అనుభవించనీయదు అని. ఇంకా ఇలా అంటున్నాడు, నచై తద్విద్మ కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయు యానేవ హత్వా నజిజీవిషామ తేవ స్థిత ప్రముఖేధార్థరాష్ట్ర. ఈ యుద్ధం యొక్క ఫలితం ఎలా ఉన్నప్పటికీ అది మేలైనదో కూడా మనకు తెలియదు. వాళ్ళను జయించడమా లేదా వారిచే జయింపబడమా, వారిని సంహరించిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. ఇలా అర్జునుడు శ్రీకృష్ణునితో తన మనస్సులో కలిగిన సంశయాన్ని, సందేహాలను వ్యక్తపరుస్తూ ఉన్నాడు.